హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మన సబ్స్క్రైబర్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది మనకి. సో అది మీతో షేర్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వీడియోకి వెళ్ళబోయే ముందర మీకు ఏమన్నా స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నా కానీ కెరీర్ రిలేటెడ్ ఆర్ సెలీనియం విత్ జావా ఆటోమేషన్ రిలేటెడ్ కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే సబ్స్క్రైబర్ మనకి ఏం అప్డేట్ ఇచ్చారంటే ఇది పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూ నవ్వేడేస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఓకే, మనకు వచ్చే కామెంట్స్ లో కానీ నాకు వచ్చే ఫోన్ కాల్స్ లో కానీ చాలా మంది ఏంటంటే పిఎఫ్ ఓవర్లాప్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఓకే, కోవిడ్ టైంలో తెలియక రిమోట్ జాబ్సే కదా అని చెప్పి ఓకే మల్టిపుల్ జాబ్స్ జాయిన్ అవటం, లేకపోతే నోటీస్ పీరియడ్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే కొత్త జాబ్ జాయిన్ అవటం, ఓకే, లేకపోతే అబ్స్కాండ్ అయిపోయి అబ్స్కాండ్ పీరియడ్ ఓకే అవ్వకుండానే మళ్ళీ న్యూ కంపెనీలో జాయిన్ అయిపోవటం, ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఓవర్ ల్యాప్ అనేది పడింది అనమాట పిఎఫ్ అకౌంట్స్ లో. ఓకే, ఇప్పుడు ఏంటి పిఎఫ్ అనేది చాలా స్ట్రిక్ట్ చూస్తున్నారు కదా. సో పిఎఫ్ ఓవర్ ల్యాప్ ఉంటే తీసుకోవట్లేదు. మరి ఈ కేసులో ఏంటి, ఆల్రెడీ ఇలాగ ఓవర్ ల్యాప్ ఇష్యూస్ ఉన్నా కానీ ఓకే జెన్యున్ కంపెనీస్ కానీ లేకపోతే ఫేక్ కంపెనీస్ నుంచి ఏమైనా ఓవర్ ల్యాప్ ఇష్యూస్ ఉంటే ఫేక్ కంపెనీస్ కొన్ని ఎడిట్ చేయమని చెప్పి చెప్తున్నాయంట నవ్ డేస్. ఓకే, మరి ఇలాగ ఓవర్ ల్యాప్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి జాబ్ రాదేమని చెప్పి భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోర్సెస్ ఎదుగుతున్నారు అనమాట. ఓకే, అసలు ఈ పిఎఫ్ అకౌంట్ ని పర్మనెంట్ గా డిలీట్ చేసేస్తే ఒక గోల వదిలిపోయింది అని చెప్పి వాళ్ళు సోర్సెస్ ఎదుగుతా ఉంటే లింక్డ్ ఇన్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ వాళ్ళకి కొన్ని గ్రూప్స్ లో మెసేజెస్ వస్తున్నాయంట. ఓకే, సో మాకు కొంత అమౌంట్ ఇవ్వండి, మేము మీకు డిలీట్ చేసిస్తాము, ఏ పిఎఫ్ అకౌంట్ కావాలంటే ఆ పిఎఫ్ అకౌంట్ మేము డిలీట్ చేసిస్తాం అంటున్నారు. ఓకే, దానికి ఏ డీటెయిల్స్ కావాలంట వాళ్ళకి. ఓకే, క్యాండిడేట్ ఎవరికి అయితే పిఎఫ్ క్రియేట్ అయిందో వాళ్ళ ఆధార్ నెంబర్ అను యుఏఎన్ నెంబర్ ఇస్తే గనక వాళ్ళు పిఎఫ్ అకౌంట్ ఓకే కొంతమంది తీసుకొని ఆ పిఎఫ్ అకౌంట్ ని డిలీట్ చేస్తారంట. ఓకే, ఇదో పెద్ద జోక్ అన్నమాట. ఓకే, వాళ్ళు ఎవరు అసలు పిఎఫ్ అకౌంట్ డిలీట్ చేయడానికి, ఇది గవర్నమెంట్ అండర్ లో ఉండే పిఎఫ్ ఆర్గనైజేషన్ అనమాట. అసలు ఒక జెన్యున్ ఓకే ఇప్పుడు కేసెస్ చూద్దాం. ఓకే, జెన్యున్ పిఎఫ్ అకౌంట్ అనుకోండి, అంటే ఒక కంపెనీ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ఎవ్రీ మంత్ పిఎఫ్ డిడక్ట్ చేసి పాస్బుక్ లో ట్రాన్సాక్షన్స్ మనకి బ్యాలెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ డిలీట్ చేయడం అంటే ఏంటి, ఓకే ఆ సర్వీస్ హిస్టరీ డిలీట్ చేస్తే దానికి లింక్ అయి ఉన్న ఆ పర్టికులర్ పీరియడ్ లో ఉన్న ఎవ్రీ మంత్ క్రెడిట్ అయిన పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవ్వాలి. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఒకవేళ ఫేక్ కంపెనీ అనుకోండి, దానికి పాస్బుక్ ఏముండదు డిలీట్ చేయొచ్చు అనుకుంటే అసలు వీళ్ళు ఎవరు డిలీట్ చేయడానికి లేకపోతే డిలీట్ చేయించడానికి. ఓకే, ఒకవేళ వీళ్ళు ఇంటర్నల్ గా పిఎఫ్ అకౌంట్ లో ఆఫీసర్ని ఎవరినన్నా పట్టుకొని డిలీట్ చేయించాలన్నా కానీ ఓకే వాళ్ళకి ఒకవేళ ఫేక్ అనుకోండి, ఓకే ఫేక్ పిఎఫ్ అకౌంట్ ని ఓన్లీ సర్వీస్ హిస్టరీ ఉన్నది డిలీట్ చేయాలంటే వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ రీజన్ కావాలి, వాళ్ళకి ఆడిట్స్ జరుగుతాయి కదా. ఓకే, అసలు మీరు పర్టికులర్ టాస్క్ ఎందుకు చేశారు, ఓకే ఎవ్రీ ఇయర్ లేకపోతే క్వార్టర్లీ ఎవ్రీ కంపెనీకి ఆడిట్స్ అనేవి జరుగుతాయి. ఓకే, ఈ ఆడిట్ లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అఫీషియల్ లెటర్స్ లేకుండా ఏదైనా టాస్క్ చేశారంటే వాళ్ళ జాబ్కే రిస్క్ అన్నమాట. ఓకే, సో అక్కడ పిఎఫ్ పాస్ బ్యాలెన్స్ లేకుండా పాస్బుక్ బ్యాలెన్స్ లేకుండా పిఎఫ్ అకౌంట్ అనేది ఎవరు పిఎఫ్ ఆఫీస్ లో డిలీట్ చేయరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి జెన్యున్ పిఎఫ్ లో డిలీట్ చేయాలంటే ఆ పాస్బుక్ బ్యాలెన్స్లు ఉంటాయి కాబట్టి అది కాన్ఫ్లిక్ట్ అయ్యింది కాబట్టి ఎవరు అన్అఫీషియల్ గా అయితే డిలీట్ చేయరు అనమాట. ఓకే, సో ఈ ఈ లాజిక్ తెలియక కొంతమంది ఏంటి ఓకే నాకు పని అయితే చాలు కదా అని చెప్పి ఎంతో కొంత మనీ ఇచ్చి పని చేయించుకుందాం అని చెప్పి ఆధార్ నెంబరు యుఏఎన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే వాళ్ళు ఆ యుఏఎన్ నెంబర్ మీద కొన్ని ఎక్స్ట్రాగా పిఎఫ్ అకౌంట్లు క్రియేట్ చేసి ఓవర్ ల్యాప్ అయ్యేటట్టు ఓకే భయభ్రాంతుల్ని చేస్తున్నారు అనమాట. ఓకే, ఎక్స్ట్రాగా ఆ యుఏఎన్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఫేక్ కంపెనీ ఏదో పెట్టుకొని ఉంటారు. ఓకే, ఆ ఫేక్ కంపెనీ ద్వారా వీళ్ళు మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ ఓవర్ ల్యాప్ అయ్యేటట్టు క్రియేట్ చేసి ఓకే మీరు నాకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తేనే ఇవన్నీ నేను మీకు క్లియర్ చేస్తాము అని చెప్పి భయపెడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటి సిచ్యువేషను, ఆల్రెడీ ఉన్న సిచ్యువేషన్కే జాబ్ రావట్లేదని చెప్పి వీళ్ళు ఈ ప్రాసెస్ ఎంచుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మల్టిపుల్ పిఎఫ్ అకౌంట్స్ ఓవర్లాప్ అంటే మళ్ళీ అమౌంట్ ఇచ్చినా కానీ వాడు అసలు డిలీట్ చేస్తాడు లేదు, అసలు డిలీట్ చేయడానికి వాడికి ఆప్షన్ ఉంటే క్రియేట్ చేయడానికి చేస్తాడు. ఓకే, ఎడిట్ చేయటం ఏమో మరి డేట్స్ కావాలంటే ఎడిట్ చేస్తే చేస్తారు, కానీ డిలీట్ ఎవడు చేస్తాడు, అసలు ఇన్ని పిఎఫ్ అకౌంట్స్ ఉంటే ఎవరు మళ్ళీ తీసుకుంటారు. ఓకే, సో ఇలాగా మీకు
ఏమన్నా తొందరగా పని అయిపోయిద్ది. ఓకే. ఇలా పీఎఫ్స్ లేకుండా చేస్తాం అని చెప్పి మీకు ఎవరైనా అంటే ఓకే. అది ఫ్రాడే. ఓకే. ఈ ఫ్రాడ్‌లో మీరు పడి మీ అమౌంట్‌ని వేస్ట్ చేసుకోవచ్చు. మీ మెంటల్ టెన్షన్ అనేది ఎంత పడిద్దో చూసుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీ మనీ అనేది చూసుకోండి. ఓకే. ప్లస్ ఇది కెరీర్ రిలేటెడ్ గూడా. ఓకే. కెరీర్ రిలేటెడ్ గూడా యుఎన్ మీద మల్టిపుల్ ఓకే. ఉన్నదానికే సఫర్ అవుతుంటే మళ్ళీ మల్టిపుల్ అంటే ఎంత పెద్ద రిస్కో చూసుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి సబ్‌స్క్రైబర్ ఏంటంటే, ఇది నలుగురికి ఛానల్ ద్వారా తెలియజేయండి అని జెప్పి మనకి కమెంట్ పెట్టడం జరిగింది. నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇది ప్రయారిటీ బేస్ మీద ఓకే. వచ్చినయన్నీ నేను కొంచెం ఆర్డర్‌లో పెట్టుకున్నాను వీడియోస్ చేయటానికి కామెంట్స్ సబ్‌స్క్రైబర్ నుంచి. నెక్స్ట్ ఇది కొంచెం మనకి ప్రయారిటీ ఓకే. ఇది నాకు నైట్ వచ్చిందనమాట. ఓకే. ఇది ఎర్లీ మార్నింగ్ నైట్ వచ్చింది. ఇది కొంచెం ప్రయారిటీ బేస్ మీద అందరికి హెల్ప్‌ఫుల్ అవుతుందని జెప్పి నేను ఈ వీడియో రికార్డ్ జేస్తున్నాను. ఓకే. సో, మీకింకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గాని నాకు కామెంట్‌లో మెన్షన్ జేయండి. ప్రయారిటీ బేస్‌లో నేను ఆర్డర్‌లో ఆ వీడియోస్ మేక్ జేసి నేను అప్‌లోడ్ జేస్తాను. ఓకే. ఇది చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషను. ఓకే. ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ జేయండి.